సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ట్రాన్స్ ఫాండర్లు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారులకు సింగరాయకొండలో ట్రాన్స్ ఫాండర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ ఫాండర్ల ద్వారా పడవ ఎక్కడ ఉందో గుర్తించడం, తుఫాను హెచ్చరికలు పొందడం, అత్యవసర సమయాల్లో SOS సందేశాలు పంపొచ్చని మంత్రి స్వామి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేయడంతో పాటు సబ్సిడీకి వలలు, బోట్లు ఇస్తున్నామన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. వేట సమయంలో ప్రమాదానికి గురైన బోట్లకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వేటకెళ్లే మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంది తెలుగుదేశం పార్టీ అన్నారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అవే ఉన్నాయి కానీ కల్చర్ లేదు మన కల్చర్ లేదు. పోలీసు పైరు మూడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రాన్నే నమ్ముకొని ఉన్నటువంటి ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం, ప్రథమ ప్రాధాన్యం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వీరి సంక్షేమం కోసం ఉన్నాయనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సార్ పెద్ద ఆయన దామచల్ నాయన గారు ఉన్నప్పుడైతే మత్స్యకారులకు సంబంధించి ఒకేసారి ఇల్లు ఇవ్వటం కావచ్చు, ఒకేసారి అవుట్బోర్డ్ మోటార్లో పెద్ద ఎత్తున ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చేశాం. ఇప్పుడు 31 కేజీల బియ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ రోజు 4,000 రూపాయలు వేట నిషేధ సమయంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు 20,000 రూపాయలు కూడా మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వమే ఇస్తుందనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా వేటకెళ్ళిందాక సుబ్బారావు ఉన్నాడు, వాళ్ళు ఆగలేకపోతున్నాను, వేటకెళ్ళి సముద్రకాలంలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ కూడా ఆ రోజు మనం 19కి ముందులే మనం ఇవ్వడం కూడా జరిగింది.